సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనిట్ ఫోర్ బిజినెస్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. బిజినెస్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే లిజనింగ్. సో లిజనింగ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ హియరింగ్. ఎందుకంటే హియరింగ్లో జస్ట్ మనం అలా విని వదిలేస్తాం, కానీ లిజనింగ్లో మనం ఫోకస్ చేస్తాం. సో ఫోకస్ దేని మీద ఫోకస్ చేస్తామంటే చెప్పే విషయం మీద ఫోకస్ చేస్తాం. మనం ఎఫర్ట్ పెడతాం, బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. ఇంకా అంతేనా అంటే లిజనింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అటెన్షన్ పే చేయటం. ఎదుటి వ్యక్తి మన మాటలు వింటున్నారా లేదా అని మనం గమనించటం. ఇంకో విషయం ఏంటంటే లిజనింగ్ చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నాం అనేది కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. యాక్టివ్ లిజనింగ్ చేసే వాళ్ళకి టాపిక్ చెప్పింది స్పీకర్ చెప్పింది లిజనర్కి బాగా అర్థమయ్యిద్ది వితౌట్ ఎనీ మిస్అండర్స్టాండింగ్. సో ఇక్కడ మీరు గ్రాఫ్ చూస్తే మనం చేసే కమ్యూనికేషన్లో అంటే టోటల్ యాక్షన్స్లో చూసుకుంటే 30% మనం నాట్ కమ్యూనికేటింగ్గా ఉంటాం, ఏం మాట్లాడేయించు. 70% మాత్రం కమ్యూనికేషన్ చేస్తాం. ఆ 70% కమ్యూనికేషన్లో కూడా 45% అంటే మేజర్ చంక్ లిజనింగ్కి వెళ్ళిద్ది. రైటింగ్కి వచ్చేసి 9%, రీడింగ్కి వచ్చేసి 16% అండ్ మిగిలిన 30% స్పీకింగ్కి. ఈ పై చార్ట్ అనేది ఎగ్జామ్లో గీయాలి, ఎందుకంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి కాబట్టి. అలానే మనం ఇక్కడికి వచ్చేస్తే పర్పస్ ఆఫ్ లిజనింగ్. అసలుకి లిజనింగ్ యొక్క పర్పస్ ఏంటి, అసలు ఎందుకు మనం లిజన్ చేయాలి? పర్పస్ ఆఫ్ లిజనింగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫోకస్ చేయడానికి, చెప్పిన మెసేజ్ ఏంటి అని ఫోకస్ చేయడానికి లిజనింగ్ చేయాలి. లిజనింగ్లో డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయాలి. తర్వాత వచ్చేసి అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. లిజనింగ్ వల్ల మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోగలం. ఇంకోటి అసెస్మెంట్, చెప్పిన విషయాన్ని అసెస్ చేయటం, అంటే కరెక్టా రాంగా అని తెలియాలి అంటే కరెక్ట్గా మనం లిజన్ చేయాలి చెప్పిన టాపిక్. నాన్ వర్బల్ సిగ్నల్స్ని కూడా మనం చూడాలి. లిసనింగ్లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఇచ్చే నాన్ వర్బల్ సిగ్నల్స్ని కూడా చూడాలి. దాన్ని బట్టి లిజనింగ్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి, బెటర్ అండర్స్టాండింగ్ వచ్చింది. స్పీకర్ని ఫుల్గా కమ్యూనికేట్ చేసేటట్టు మనం చేయాలి. యాజ్ ఎ లిసనర్ అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. స్పీకర్ ఫస్ట్ ఉండాలి, ఎందుకంటే స్పీకర్ మాట్లాడితేనే కదా మనం లిజన్ చేసేది. లాస్ట్ థింగ్ వచ్చేసి షేర్డ్ అగ్రీడ్ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బోత్ సైడ్. లిజన్ చేస్తున్నామంటే ఏదైనా విషయం మనం స్పీకర్కి అగ్రీ అవుతున్నట్టు, అండర్స్టాండ్ చేసుకుంటున్నట్టు అతను చెప్పే టాపిక్ని, అండ్ ఫైనల్లీ మనం యాక్సెప్టెన్స్ ఇస్తున్నట్టు స్పీకర్కి. ఇంకా లిజనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? So what is the importance of listening?
ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లిసనింగ్ వచ్చేసి ఏంటంటే బిల్డ్ రిలేషన్షిప్. ఎదుటి వ్యక్తితో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవటం కోసం. దీనివల్ల ఎంప్లాయీస్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ అనేది డెవలప్ అయ్యింది. ఫాస్టర్ లెర్నింగ్. ఏదన్నా విషయాన్ని తెలుసుకోవటం, నేర్చుకోవటానికి లిజనింగ్ అనేది ఎంకరేజ్ చేసింది. రెండోది ఎంకరేజ్ రెస్పెక్ట్. మనం ఒక వ్యక్తి మాటలు వింటున్నామంటే అతనికి రెస్పెక్ట్ పే చేస్తున్నట్టు అర్థం. అలానే కల్చర్ ఆఫ్ కమ్యూనికేషన్. బెటర్ కమ్యూనికేషన్ కల్చర్ అనేది అలవాటైంది లిజనింగ్ ద్వారా. నాట్ ఓన్లీ దట్, ఓపెన్ మైండెడ్నెస్ అనేది వచ్చింది. ఎదుటి వ్యక్తి పర్స్పెక్టివ్లో మనం ఆలోచించడం అనేది అలవాటైంది లిజనింగ్ వల్ల. ప్రోగ్రెస్ వచ్చింది ఆర్గనైజేషన్లో లిజనింగ్ వల్ల. డిసిజన్ మేకింగ్ ఇంప్రూవ్ అయ్యిద్ది. ఒక డిసిషన్ని తీసుకోవడం అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది. ఇంకొకటి ఐ కాంటాక్ట్. అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అప్రాప్రియేట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది కూడా అలవాటైంది లిజనింగ్లో. అంటే అక్నాలెడ్జ్ చేయటం. ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు నవ్వటం కానీ, హెడ్ని నాట్ చేయటం కానీ, ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏం చేస్తాయంటే మనం యాక్టివ్గా లిజన్ చేస్తున్నామని స్పీకర్కి అక్నాలెడ్జ్ అయ్యేటట్టు చేస్తాయి. రెండోది, ఎప్పుడైనా ఒక విషయం మనం వింటున్నప్పుడు ఇంటరప్ట్ చేయకూడదు. పారాఫ్రేజ్. ఒక వ్యక్తి చాలా విషయాలు మనకు చెప్పొచ్చు ఒక టాపిక్లో, కానీ దాన్ని పారాఫ్రేజ్ చేసుకోవటం అనేది అలవాటైంది లిజనింగ్ వల్ల. లిజనింగ్కి కొన్ని బ్యారియర్స్ కూడా లేకపోలేదు. సో బ్యారియర్స్ ఏంటంటే ఎక్కువ మందిని వినకూడదు. వన్ ఎట్ ఏ టైంని మాత్రమే కన్వర్జేషన్ చేయాలి. అంటే ఒక వ్యక్తిని మాత్రమే మనం వినాలి. మల్టిపుల్ స్పీకర్స్ని వింటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అటెన్షన్ అనేది ఉండాలి. అటెన్షన్ లేకపోతే లిజనింగ్ స్కిల్స్ అనేవి బాగుంటాయి. రెండోది, కొంతమందికి చెప్పే టాపిక్లో ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల వాళ్ళు వినరు. ఇంకా బ్యారియర్స్లో డిస్ట్రాక్షన్స్. అన్వాంటెడ్ నాయిస్ కానీ, సౌండ్స్ కానీ ఒక డిస్ట్రాక్షన్ అవుతాయి లిజనింగ్కి. సింపథైజింగ్ రాదర్ దాన్ ఎంపథైజింగ్. సింపతి కాదు, మనకు కావాల్సింది ఏంటంటే ఎంపతి అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించడాన్ని ఎంపతి అంటారు. సో మనం యాజ్ అ లిజనర్గా స్పీకర్కి ఇవ్వాల్సింది సింపతి కాదు, ఎంపతి. కొన్నిసార్లు ఏమైందంటే స్పీకరు ఒక పర్టికులర్ మనిషి చెప్తేనే వింటాం, వేరే వాళ్ళు చెప్తే వినం. సో బయాస్డ్గా ఉండటం కూడా లిజనింగ్కి ఒక బ్యారియర్. దానివల్ల ఏంటంటే యాక్టివ్ లిజనింగ్ అనేది జరగదు. ప్రీ కన్సీవ్డ్ పర్సెప్షన్. అంటే ముందుగానే చెప్పే టాపిక్ అంత ఇంపార్టెంట్ కాదని మనమే డిసైడ్ అయిపోతాం. ప్రీ కన్సీవ్డ్ బయాస్. జడ్జ్మెంట్. చెప్పింది సరిగ్గా వినకుండా ఈ టాపిక్ కరెక్ట్ కాదు, కరెక్ట్ అని జడ్జ్ చేసేస్తాం. అంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్లో ఆ స్పీకర్ చెప్పింది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రజెంట్ చెప్పేది అర్థం అవ్వచ్చు. కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ మీద మనం ముందుగానే యాక్టివ్ లిసనింగ్ చేయకపోవచ్చు. మళ్ళా క్లోజ్డ్ మైండ్. ఎదుటివాడి పర్స్పెక్టివ్లో ఆలోచించకుండా మనగా అనుకున్నదే కరెక్ట్ అనుకున్నట్టు భావించాలి. ఎదుటి వ్యక్తి చెప్పిన టాపిక్ని వినకపోవటం క్లోజ్డ్ మైండ్ అనమాట. అంటే ముందుగానే కాంట్రాడిక్ట్ చేస్తాం. ఇది వచ్చేసి పూర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ పూర్ హ్యూమన్ స్కిల్ కింద వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాన్ వెర్బల్ సైన్స్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్ లిజనింగ్. సో ఒక వ్యక్తి చెప్పేది ఇంకొకళ్ళు వినట్లేదని మనం నాన్ వెర్బల్ సైన్స్ ద్వారా కూడా గ్రహించవచ్చు. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ ఐ కాంటాక్ట్, ప్రాపర్ ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవటం ఇన్ఎఫెక్టివ్ లిసనింగ్. ఇన్అప్రాప్రియేట్ పోస్చర్, మనం పోయినసారి గెస్చర్స్ పోస్చర్స్ చదువుకున్నప్పుడు దాంట్లో చాలా రకాల పోస్చర్స్ చూసాం. ఇన్అప్రాప్రియేట్ పోస్చర్స్, గుడ్ పోస్చర్ కాకుండా ఏ పోస్చర్లో ఉన్నా కానీ అతను లిజనింగ్ సరిగ్గా చేయట్లేదని అర్థం. బీయింగ్ డిస్ట్రాక్టెడ్, చెప్పేది వినకుండా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం, ఇన్ఎఫెక్టివ్ లిజనింగ్. అండ్ ఎక్స్ప్రెషన్స్ కానీ హెడ్ నోట్స్ కానీ సరిగ్గా ఇవ్వకపోవటం, అంటే అక్నాలెడ్జ్ చేయకపోవటం స్పీకర్ని. దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్ లిజనింగ్. ఎదుటి వ్యక్తి స్పీకర్ చెప్పే టాపిక్కి రిలేటబుల్ టాపిక్ కాకుండా సడన్గా ఏదైనా చేంజ్ ఆఫ్ టాపిక్ చేస్తున్నాడంటే లిజనర్ అనేవాడు కన్వర్సేషన్లో, అతనికి ఆ టాపిక్ అనేది ఇష్టం లేదని అర్థం. సెలెక్టివ్ లిజనింగ్, స్పీకర్ చెప్పిన టాపిక్స్లో కొన్ని టాపిక్స్నే వినటం, మిగిలిన వాటిని వినకపోవటం, ఇది సెలెక్టివ్ లిజనింగ్. డే డ్రీమింగ్, అంటే పగటిపూట కలలు కంటాం, చెప్పేటప్పుడు వినకుండా డ్రీమ్స్లో ఉంటాం. లాస్ట్ది వచ్చేసి అడ్వైజింగ్, స్పీకర్ చెప్తుంది పూర్తిగా వినకుండా అతనికి అడ్వైజెస్ ఇవ్వటం, ఇది కూడా ఇన్ఎఫెక్టివ్ లిజనింగ్లో ఒక పార్ట్. అలానే గుడ్ లిజనింగ్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ లిజనింగ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ లిజనింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ అవాయిడ్ క్రాస్ టాక్, స్పీకర్ చెప్పేటప్పుడు అతనికి అటెంటివ్నెస్ ఇవ్వాలి, క్రాస్ టాక్ చేయకూడదు, అంటే మధ్యలో క్రాస్ టాక్ అనేది చేయకూడదు. ఎదుటి వ్యక్తిని చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు లిజన్, ఒకసారి ప్రజెంటేషన్ అనేది చాలా లాంగ్ ఉండొచ్చు, 1 hour అలా, కానీ ఆ 1 hour కూడా ఎలా వినాలి అనే దానికి ముందుగానే ప్రిపేర్ అవ్వటం, లైక్ రిలాక్స్ అవ్వటం కొంచెంసేపు. ఎఫెక్టివ్ లిజనింగ్ చేయటం కోసం ఒక నోట్స్ మెయింటైన్ చేయటం, ఒక నోట్ ప్యాడ్ మెయింటైన్ చేయటం, ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ లిజనింగ్. అలానే పుట్ స్పీకర్ అట్ ఈజ్, అంటే స్పీకర్ని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేయటం, అంటే మనం ఏం గొడవ చేయకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా వింటున్నట్టు మనం ఉంటే ఆ స్పీకర్ అనేవాడు ఇంకా ఎఫెక్టివ్గా మనకి చెప్తాడు టాపిక్ అనేది. అలానే రిమూవ్ డిస్ట్రాక్షన్స్, ఏమన్నా డిస్ట్రాక్షన్స్ లైక్ ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అన్నమాట, ఇవన్నిటిని అవాయిడ్ చేయటం. ఎంపతి అంటే స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించటం. బీ పేషెంట్, చెప్పే టాపిక్ని పేషెన్స్తో వినటం. పర్సనల్ ప్రెజుడిస్, మనకి చెప్పే స్పీకర్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఆ పర్సనల్ ప్రెజుడిస్ అనేది అవాయిడ్ చేసి అతను చెప్పే టాపిక్కి అటెన్షన్ పే చేయటం. టోన్ని ఎలా మాట్లాడుతున్నారని లిజన్ చేయటం, అంటే టోన్ అనేది గుడ్ టోన్లో మాట్లాడుతున్నారా లేకపోతే బ్యాడ్ టోన్లో మాట్లాడుతున్నారా, ఎక్కువగా షౌట్ చేస్తున్నారా, సో టోన్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, లిజన్ టు ద టోన్. అలానే ఐడియాస్, వాళ్ళు చెప్పే ఐడియాస్ ఏంటో కూడా గమనించటం, శ్రద్ధగా వింటాం. ఇంకా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, అతని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ని కూడా కన్సిడర్ చేయటం, అప్పుడు ఎఫెక్టివ్గా మనం వినొచ్చు, ఎఫెక్టివ్గా లిజనింగ్ చేయవచ్చు చెప్పే టాపిక్కి.
నెక్స్ట్ వచ్చేసి గైడ్ లైన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లిజనింగ్. సో ఎఫెక్టివ్ లిజనింగ్కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎఫెక్టివ్ లిజనింగ్కి ఉన్న గైడ్ లైన్స్ ఏంటి అంటే సేమ్ ప్రిపేర్ టు లిసన్. ఇందాక ప్రిన్సిపల్స్లో మాట్లాడుకున్నట్టు ప్రిపేర్ టు లిసన్. నెక్స్ట్ వచ్చేసి పారాఫ్రేజ్, చెప్పిన టాపిక్ని పారాఫ్రేజ్ చేసుకోవటం, షేర్ చేయటం. అలానే లిజనింగ్ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి వాటిని చెక్ చేసుకోవటం. మన ఎఫెక్టివ్ లిజనరా, నాన్ ఎఫెక్టివ్ లిజనరా, మనం సరిగ్గా వింటున్నామా లేదా, ఇంప్రూవ్ చేసుకోవాలా లిజనింగ్ అనేది మనమే సెల్ఫ్ అసెస్ చేసుకోవటం. కంటెంట్ అండ్ డెలివరీ ఎలా ఉందో అవేర్నెస్ క్రియేట్ చేసుకోవటం. అలానే మన ఎమోషన్స్ ఏంటంటే మన ఫేస్లో కనిపిస్తాయి. మన రియాక్షన్స్ కూడా ఏదైనా వినేటప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే పైన అనుకున్నాం కదా, స్పీకర్ని కంఫర్టబుల్ చేయాలి, అప్పుడు అతను ఎఫెక్టివ్గా చెప్తాడు, మనం ఎఫెక్టివ్గా వినగలం. డిస్ట్రాక్షన్స్ని రెసిస్ట్ చేయటం. ఫోన్ కాల్స్ వచ్చినా ఇంకేమైనా నాయిస్ వచ్చినా వాటిని పట్టించుకోకుండా చెప్పే టాపిక్ని శ్రద్ధగా వినటాన్ని రెసిస్ట్ డిస్ట్రాక్షన్స్ అంటారు. అలానే థీమ్స్ చెప్తున్నారు, లైక్ పారాఫ్రేజ్, టాపిక్స్, ఎమోషన్స్, నేమ్స్. ఈ చెప్పే థీమ్స్ అన్నిటిని, కీ థీమ్స్ అన్నిటిని ఫోకస్గా వింటాం. ఓన్ క్యూరియాసిటీలో క్యారీ అవే అయిపోకూడదు. కొన్నిసార్లు ఏమైందంటే స్పీకర్ చెప్పే టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనం ఓన్ క్యూరియాసిటీలో క్వశ్చన్స్ ఎక్కువ అడిగేస్తూ ఉంటాం. దానివల్ల ఆ చెప్పే టాపిక్ నుంచి స్పీకర్ అనేవాడు డైవర్ట్ అయిపోతాడు, వేరే దాంట్లోకి వెళ్ళిపోతాడు. సో ఎఫెక్టివ్ లిజనర్ అనేవాడు ఏం చేయాలంటే క్యూరియాసిటీతో క్యారీ అవే అవ్వకూడదు, చెప్పే టాపిక్లోని క్వశ్చన్స్ అడగాలి. మనం స్పీకర్ అనేవాడికి ప్రీచింగ్ చేయకూడదు. అలానే లెక్చరింగ్ ఆర్ స్పీకర్తో ఆర్గ్యూ చేయకూడదు. ఫస్ట్ వినాలి, అది పార్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ లిజనింగ్. యూజ్ వెల్ ప్లేస్డ్ క్వశ్చన్స్ టు డ్రా ఇన్ఫర్మేషన్. సో టాపిక్కి రిలేట్ అయ్యే క్వశ్చన్స్ని అడగాలి, అప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని డ్రా చేయొచ్చు. సంబంధం లేని క్వశ్చన్స్ అడగటం వల్ల యూజ్ ఏముంది, వెల్ ప్లేస్డ్ క్వశ్చన్సే అడగాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటేషన్స్. సో ప్రజెంటేషన్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. అసలుకి ప్రజెంటేషన్ అంటే ఏంటి అంటే that can be adapted to various speaking situations such as group addressing or a meeting or briefing a team. సో గ్రూప్ డిస్కషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఎక్కువ మంది మెనీ పీపుల్కి మనం చెప్తున్నామంటే దాన్ని ప్రజెంటేషన్ అంటారు. సో సమ్ టైమ్స్ వీడియో కాన్ఫరెన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రజెంటేషన్. అలానే లెక్చర్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రజెంటేషన్స్లో టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ టైప్ వచ్చేసి ఓరల్ ప్రజెంటేషన్. అంటే బై వాయిస్ ఒక వ్యక్తి అనేవాడు ఓరల్గా ఇంకో వ్యక్తికి చెప్పటాన్ని ఓరల్ ప్రజెంటేషన్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి పబ్లిక్ స్పీకింగ్ ఒక టైప్ ఆఫ్ ఓరల్ ప్రజెంటేషన్. ఆర్ సింపుల్ ప్రజెంటేషన్స్ కూడా ఓరల్ ప్రజెంటేషన్స్. ఎతికేట్ అండ్ టిప్స్. ఎతికేట్ అంటే ఏదైనా ఒకటి రాసేటప్పుడు మనం పాటించాల్సిన కొన్ని రూల్స్, అంటే మినిమం మేనర్స్ అన్నమాట. ఎతికేట్ అంటే సింపుల్లీ మేనర్స్. సో ఎతిక్యూట్ అంటే మేనర్స్. ఈ మేనర్స్ దేంట్లో పాటించాలి అంటే
రిటర్న్ కరస్పాండెన్స్ అంటే రిటర్న్గా ఏదన్నా రాసేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు మనం కొన్ని ఎటికెట్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి బీ కటియస్. కట్టసి చూపించాలి. ఎవరికి చూపించాలి? మనం ఎవరికైతే రాస్తున్నామో పర్సన్ కట్టసి చూపించాలి, పొలైట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటలైజ్ ఫస్ట్ లెటర్. ఏదైనా ఒక సెంటెన్స్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. థర్డ్ వచ్చేసి ఫార్మల్గా ఉండాలి, ఫార్మల్గా అడ్రస్ చేయాలి రిటర్న్ కరస్పాండెన్స్లో. ఫోర్త్ వచ్చేసి డైరెక్ట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి మన రైటింగ్ అనేది రిటర్న్ కరస్పాండెన్స్లో. అలానే మనం రాసిన దాన్ని ఒకసారి రీరీడ్ చేసుకోవాలి. రీరీడ్ చేసినప్పుడు ఏమైందంటే ఫైనల్గా ఏమైనా ఎర్రర్స్ ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. కన్క్లూడ్. ఏదైనా ఒక రిటర్న్ కరస్పాండెన్స్ రాసిన తర్వాత లాస్ట్లో థ్యాంక్ యూ అని మెన్షన్ చేయటం, సిన్సియర్లీ అని మెన్షన్ చేయటం, ఇవన్నీ ఏంటంటే రిటర్న్ కరస్పాండెన్స్ కింద వస్తాయి. ఐ మీన్ కన్క్లూడ్ చేయడం కిందకు వస్తాయి రిటర్న్ కరస్పాండెన్స్లో. అలానే రిమెంబర్ యువర్ రైటింగ్ రెస్పాన్సిబుల్ ఈజ్ కోటబుల్ అండ్ కెన్ బి ఈజీలీ రిఫరెన్స్డ్. సో మనం రాసిన రిటర్న్ కరస్పాండ్ అనేది కోటబుల్ అయి ఉండాలి, అంటే ఎదుటి పెట్టి కోట్ చేసుకునేటట్టు ఉండాలి. అలానే దీన్ని ఒక రిఫరెన్స్గా వాడుకునేటట్టు ఉండాలి. అప్రాప్రియేట్ రైటింగ్ వర్సెస్ని యూజ్ చేయాలి. టాపిక్కి రిలేట్ అయిన రైటింగ్ వర్సెస్ని మాత్రమే వాడాలి, జార్గన్స్ వాడకూడదు. మనకి ఒకవేళ ఎలా రాయాలో తెలియకపోతే హెల్ప్ అడగాలి. ఎందుకు? రివ్యూ చేయటం కోసం రాసిన రిటర్న్ కరస్పాండెన్స్. సో గైడ్ లైన్స్ ఫర్ ప్రిపేరింగ్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎఫెక్టివ్ లిజనింగ్కి కొన్ని గైడ్ లైన్స్ మెన్షన్ చేసాం. అలానే ఇప్పుడు ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్ కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. సో గైడ్ లైన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్. ఫస్ట్ వచ్చేసి బిఫోర్ ప్రజెంటేషన్ ఏం చేయాలి అంటే కంటెంట్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజింగ్ ది కంటెంట్. మనం రాసే దాంట్లో ప్రాబ్లం ఏమన్నా ఉందా, వాట్ హ్యాస్ బిన్ డన్ టు ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు, ఏ ప్రాబ్లం గురించి రాస్తున్నా ఆ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయొచ్చు, మళ్ళా ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి మనం ఏం చేయబోతున్నాం, ఏమైనా అప్రోచ్ ఉంటే ఆ అప్రోచెస్ ఏంటి, ఏ విధంగా రెక్టిఫై చేయవచ్చో ముందుగానే మనం ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఏంటి అంటే ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్ చేయాలి అంటే ప్రిపేర్ ఎఫెక్టివ్ డిస్ప్లేస్. ఇది ఇంపార్టెంట్. ప్రిపేర్ ఎఫెక్టివ్ డిస్ప్లేస్. ఎఫెక్టివ్ డిస్ప్లేస్లో ఏమొస్తాయి అంటే ఫస్ట్ సింపుల్గా ఉండాలి. నెక్స్ట్ 24 పాయింట్ టైప్, అంటే ఫాంట్ అనేది 24 పాయింట్ టైప్ అన్నా ఉండాలి అట్లీస్ట్, మరీ చిన్నగా ఉండకూడదు. ఫోటో కాపీ చేయించకూడదు. బెటర్ స్టాండర్డ్ ప్రింట్ అనేది తీర్చాలి, ఎందుకంటే ఫోటో కాపీలో కొంచెం క్వాలిటీ అనేది పడిపోయింది కాబట్టి. మెయిన్ పాయింట్స్ని సమ్మరైజ్ చేయాలి. అలానే ఒక స్లైడ్కి ప్రజెంటేషన్లో 8 లైన్స్ మాత్రమే ఉండాలి, చాలా ఎక్కువ లైన్స్ ఉండకూడదు, 10-15 ఉండకూడదు. గ్రాఫ్స్ అనేవి చూపించేటప్పుడు
లార్జ్ టేబుల్స్ వేయాలి. చిన్న చిన్న టేబుల్స్ వేస్తే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ అనేది అంతగా కనిపించకపోవచ్చు వ్యూవర్స్కి, ఆడియన్సెస్కి. నెక్స్ట్ కర్వ్స్ని అవాయిడ్ చేయాలి, అన్వాంటెడ్ కర్వ్స్ని. ఈజీ టు రీడ్ ఫాంట్ అనేది అర్థమయ్యేటట్టు ఉండాలి. కర్సివ్లు, డిఫరెంట్ డిజైన్స్ వాడకూడదు. ఏరియల్ అయితే బెటర్. లైట్ లెటర్స్ వాడాలి, అంటే మరి బ్రైట్ కలర్స్ వాడకూడదు. ఎల్లో, వైట్ అలాంటివి వాడాలి డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద. అప్పుడు విజువల్గా బాగా కనిపించింది వ్యూవర్స్కి. యూజ్ ఈక్వేషన్స్ స్పేరింగ్లీ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిజల్ట్స్ మీన్. ఈక్వేషన్స్ అనేవి చాలా తక్కువ వాడాలి. రిజల్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేసి చూపించాలి. సో మెయిన్ ఫోకస్ ఎక్కువ రిజల్ట్స్ మీద ఉంది. మార్జిన్ అనేది లార్జ్గా ఉండాలి. స్లైడ్కి చిన్న చిన్న మార్జిన్లు వేయకూడదు. ఏ సైడ్ అంటే ఆల్ సైడ్స్లో లార్జ్ మార్జిన్ ఉండాలి. సో దీంతో ప్రజెంటేషన్ టాపిక్ కంప్లీట్, యూనిట్ 4.